హాయ్ అందరికీ. స్వీట్ కార్న్తో ఎప్పుడు స్వీట్ కార్న్ కాల్చుకోవడం, ఉడికించుకోవడం అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్తో ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేనైతే దానికోసం 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాయి. కొంచెం డ్రై అయిపోయాయండి. అందుకని చెప్పేసి మిక్సీ జార్లో వేస్తున్నా. స్మాష్ చేసినా కూడా నలుగుతాయి స్వీట్ కార్న్ అయితే, అంటే అది కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి. మీరు కావాలంటే స్మాష్ చేయలేకపోతే ఇట్లా మిక్సీ జార్కైనా వేసుకొని కొంచెం క్రష్ చేసుకోవచ్చు, క్రష్ చేసి తీసుకోవచ్చు. దాంట్లోనే చిన్న చిన్నగా తురుముకున్న క్యారెట్, చిన్న చిన్న కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మీరు ఆనియన్ తినాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నార్త్ సైడ్ శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి నేనైతే ఆనియన్స్ అయితే వేయలేదు, అందుకని స్కిప్ చేసేసాను. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. దాంట్లోనే సాల్టు, కారం, ధనియా జీరా పౌడరు, నిమ్మరసం, కొంచెం శనగపిండి కొంచెం వేసేసాను. సరిపడి శనగపిండి అయితే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా గరం మసాలా ఇంకేమన్నా వేసుకోవచ్చు, మసాలాలు ఏమైనా సరే. నేనైతే సింపుల్గా వేసేసానండి. కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మొత్తం ఒక ముద్దలాగా కలుపుకోవాలా. చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతాయి. కొంచెం ఇట్లా చూపించే విధంగా ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా షేప్లో చేసుకున్నాను. కొంచెం మనం బోండా టైప్లో వేసుకోవచ్చు, పకోడా టైప్లో వేసుకోవచ్చు, టిక్కీ టైప్లో ఇప్పుడు నేను చూపించే విధంగా అయినా వేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. వేడిగా బాగా ఆయిల్ వేడిగా ఎక్కిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చండి. వేసుకొని ఇట్లా తీసుకోవటమే, 2 వైపులు కాల్చుకొని చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. నేను మిగతావి కూడా వేసాను చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. ఎమ్మీ స్వీట్ కార్న్ పకోడా అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇంకేం వేసకుండా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీనికి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే చేస్తానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్లో కానీ చేసి పెడితే టీ టైంలో చాలా బాగుంటాయి. హెల్దీ కూడా, చాలా హెల్దీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.